నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. మనందరిళ్లలో రోజూ వెలిగే ఎల్ఈడి బల్బ్ లోపల అసలు ఏముంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ బల్బ్ లోపల ఉండే హైటెక్ అనాటమీని డీకోడ్ చేద్దాం. అంతేకాదు, చిన్న చిన్న విడిభాగాలను అసెంబుల్ చేస్తూ స్క్రాచ్ నుంచి ఒక అద్భుతమైన, లాభదాయకమైన వ్యాపారాన్ని ఎలా నిర్మించవచ్చో కూడా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక బల్బ్ కథ కాదండోయ్. దీని వెనక ఉన్న ఇంజనీరింగ్, ఇంకా ఎకనామిక్స్ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 4 విషయాల మీద ఫోకస్ చేద్దాం. ముందుగా బల్బ్ లోపల ఏముంటుంది, ఆ తర్వాత ఫ్యాక్టరీలో అది ఎలా తయారవుతుంది, ఆపై ఇంట్లోనే బల్బ్ను అసెంబుల్ చేయడానికి అయ్యే ఖర్చుల లెక్కలు, చివరగా ఒక క్వాలిటీ బిజినెస్ ప్లాన్కి కావాల్సిన బ్లూ ప్రింట్. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. బల్బ్ లోపల అసలు ఏముంటుంది, ఆ కాంతి వెనుక ఉన్న అనాటమీ ఏంటో చూద్దాం. అసలు ఎల్ఈడి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇదొక స్పెషల్ సెమీకండక్టర్. కరెంట్ పాస్ అయిన వెంటనే ఆ కరెంట్ని ఇది డైరెక్ట్గా కాంతిగా మార్చేస్తుంది. పాతకాలపు బల్బుల్లాగా ఫిలమెంట్ కాలిపోయి విపరీతమైన వేడి పుట్టే సమస్య ఎక్కడుండదు. ఇది చాలా స్మార్ట్ అండ్ ఎఫిషియంట్. ఒక బల్బ్ని ఓపెన్ చేసి చూస్తే అందులో 7 ముక్కలు ఒకదానికొకటి భలే సింక్ అయి పనిచేస్తుంటాయి. బల్బ్కి గుండెకాయ లాంటిది గ్యాలియం నైట్రైడ్తో చేసిన ఎల్ఈడి చిప్. ఈ చిప్స్ని పట్టుకునే అల్యూమినియం, కాపర్తో చేసిన ఎంసీపీసీబీ బోర్డు ఉంటుంది. ఇక చాలా క్రూషియల్ పార్ట్ ఏంటంటే డ్రైవర్ సర్క్యూట్. మన ఇళ్లల్లో ఉండే 220 వోల్ట్స్ ఏసీ కరెంట్ని బల్బ్కి సరిపడేలా సురక్షితమైన డీసీ పవర్గా ఇది మారుస్తుంది. వేడిని కంట్రోల్ చేసే అల్యూమినియం హీట్ సింక్, కాంతిని సమానంగా పంచే పాలికార్బనేట్ డిఫ్యూజర్, ప్లాస్టిక్ లేదా అల్యూమినియం బాడీ, చివరగా హోల్డర్లో ఫిట్ అయ్యే బేస్ క్యాప్. ఈ 7 భాగాలు కలిస్తేనే ఒక పర్ఫెక్ట్ బల్బ్ తయారవుతుంది. బల్బ్ అనాటమీ చూశాం కదా, ఇప్పుడు రెండో దశకు వెళ్దాం. వేఫర్ స్థాయి నుంచి ఒక కంప్లీట్ చిప్గా ఫ్యాక్టరీలో అసలిదెలా తయారవుతుందో తెలుసుకుందాం. ఆ బల్బ్ గుండెకాయలాంటి ఎల్ఈడి చిప్ తయారీ ఉందే, అదొక అద్భుతమైన హైటెక్ ప్రాసెస్. ముందుగా ఎపిటాక్సీ అనే పద్ధతిలో సఫైర్ వేఫర్స్ మీద గ్యాలియం నైట్రైడ్ లేయర్స్ పెంచుతారు. ఆ తర్వాత ఆ పెద్ద వేఫర్ని కేవలం 1 మిల్లీమీటర్ సైజుండే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. దీన్నే డైసింగ్ అంటారు. కేవలం 1 మిల్లీమీటర్ చిప్ అంత వెలుతురివ్వడం నిజంగా గ్రేట్ కదూ! అయితే ఈ చిప్స్ సహజంగా బ్లూ లైట్ని మాత్రమే ఇస్తాయి. ఆ బ్లూ లైట్ని మనం చూసే స్వచ్ఛమైన తెల్లగి వెలుతురుగా మార్చడానికి వాటిమీద పసుపు రంగు ఫాస్ఫర్ కోటింగ్ వేస్తారు. చిప్స్ రెడీ అయ్యాక వాటిని ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ మీద అమర్చాలి. ఇక్కడే రోబోటిక్ పిక్ అండ్ ప్లేస్ మెషిన్లు రంగంలోకి దిగుతాయి. కళ్ళు మూసి తెరిచేలోపు ఈ మెషిన్లు చిన్న చిన్న చిప్స్ని బోర్డ్ మీద పర్ఫెక్ట్గా ప్లేస్ చేస్తాయి. ఆ తర్వాత వాటిని 250 డిగ్రీల సెల్సియస్ మండిపోయే వేడి ఉండే రీఫ్లో ఓవెన్లోకి పంపిస్తారు. ఆ వేడికి సోల్డర్ పేస్ట్ కరిగిపోయి చిప్స్ అన్నీ బోర్డుకి శాశ్వతంగా, స్ట్రాంగ్గా అతుక్కుంటాయి. ఈ ప్రాసెస్లోనే 2835 లేదా 5730 లాంటి రకరకాల సైజుల్లో ఎస్ఎండి ఎల్ఈడీలు తయారవుతాయి. ఫ్యాక్టరీ ప్రాసెస్లో లాస్ట్ స్టెప్ ఫైనల్ అసెంబ్లీ. ఇక్కడ ఎల్ఈడీలున్న బోర్డును థర్మల్ పేస్ట్ సహాయంతో హీట్ సింక్కి అతికిస్తారు. ఆ తర్వాత బల్బ్ లైఫ్ని డిసైడ్ చేసే డ్రైవర్ని హౌసింగ్ లోపల ఫిట్ చేసి వైర్స్ కనెక్ట్ చేస్తారు. పైన డిఫ్యూజర్, కింద బేస్ క్యాప్ బిగించేస్తారు. కానీ ఆగండి, మార్కెట్కి వెళ్లే ముందు బల్బ్ ఒక కఠినమైన పరీక్షను పాస్ అవ్వాలి. అదే 24 అవర్స్ ఏజింగ్ టెస్ట్. కంటిన్యూస్గా 24 అవర్స్ పాటు వెలిగించి వోల్టేజ్, వాటేజ్, లూమెన్స్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. అన్నీ పక్కాగా ఉంటేనే ప్యాకింగ్ సెక్షన్కి వెళ్తుంది. సరే, ఇంత పెద్ద ఫ్యాక్టరీ ప్రాసెస్ చూశాం కదా, ఇప్పుడు మూడో భాగం చూద్దాం. బల్బ్ అసెంబ్లీని ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఎలా చేయొచ్చు, దీని వెనక ఉన్న ఎకనామిక్స్ ఏంటి? ఆ కాంప్లెక్స్ ఫ్యాక్టరీ సెటప్ అంతా పక్కన పెడితే జస్ట్ రెడీమేడ్ పార్ట్స్ కొనుక్కొని మనం కూడా దీన్నొక సూపర్ బిజినెస్గా మార్చొచ్చు. ఒక 9 వాట్స్ బల్బ్ కోసం అయ్యే ముడి సరుకుల ఖర్చు వింటే ఆశ్చర్యపోతాం. సుమారు 15 పీస్లుండే ఎల్ఈడీ ప్లేట్ కేవలం 8 నుంచి 12 రూపాయలే. ఇక డ్రైవర్ 15 నుంచి 25 రూపాయలు. హౌసింగ్ మరియు డిఫ్యూజర్ సెట్ ఓ 10 నుంచి 18 రూపాయలు. బేస్ క్యాప్ మహా అయితే 2 నుంచి 3 రూపాయలు. దానికి తోడు థర్మల్ పేస్ట్, వైర్లు, స్క్రూలకు ఒక 2 రూపాయలు వేసుకున్నా ముడి సరుకుల ఖర్చు చాలా అంటే చాలా తక్కువ.
మరి ఈ వస్తువులన్నీ అసెంబుల్ చేయడానికి ఫ్యాక్టరీలో ఉన్నట్టు పెద్ద పెద్ద రోబోట్లు కావాలంటే అస్సలు అక్కర్లేదు. ఇంట్లోనో లేదా ఒక చిన్న షాప్లోనో ప్లాన్ చేసుకుంటే ఒక సోల్డరింగ్ ఐరన్, ఒక గ్లూ గన్, మల్టీమీటర్, ఒక స్క్రూ డ్రైవర్, ఈ 4 బేసిక్ టూల్స్ ఉంటే చాలు. ఎవ్వరైనా సరే చాలా ఈజీగా విడిభాగాలను కలుపుతూ పర్ఫెక్ట్ బల్బుని ఫిట్ చేసేయొచ్చు. ఈ అసెంబ్లీ ప్రాసెస్ వెనుక ఉన్న అసలైన మ్యాజిక్ అదే ఎకనామిక్స్. ఇప్పుడు చూద్దాం. ముడిసరుకులన్నీ కలుపుకుని ఒక 9 వాట్స్ బల్బ్ని తయారు చేయటానికి అయ్యే మొత్తం ఖర్చు మహా అయితే 40 నుంచి 60 రూపాయల మధ్య ఉంటుంది. కానీ అదే బల్బ్ని మనం రీటైల్ మార్కెట్లో 70 నుంచి 120 రూపాయల దాకా అమ్మొచ్చు. ఈ డిఫరెన్స్ చూసారా? ఈ బల్బ్ అసెంబ్లీ బిజినెస్లో ప్రాఫిట్ మార్జిన్స్ ఎంత సాలిడ్గా ఉంటాయో ఇప్పుడు అర్థమై ఉంటుంది కదూ. ఇక చివరిగా 4వ భాగం, క్వాలిటీ మరియు బిజినెస్ ప్లాన్. సక్సెస్ కోసం అసలైన బ్లూ ప్రింట్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. బల్బ్ క్వాలిటీ, అది ఎన్ని రోజులు వస్తుందనేది పూర్తిగా డ్రైవర్ మరియు హీట్ సింక్ మీదే ఆధారపడి ఉంటాయి. బ్రిడ్జ్ రెక్టిఫైయర్, కెపాసిటర్ లాంటివి లేని ఏవో లోకల్ చీప్ డ్రైవర్స్ వాడితే బల్బ్ 3 నెలలకే డెడ్ అయిపోతుంది. సో కరెక్ట్ హీట్ మేనేజ్మెంట్ అనేది మస్ట్ అన్నమాట. అంతేకాదు, బ్రైట్నెస్ అనేది ప్రతి వాట్కి కనీసం 100 లూమెన్స్ ఉండాలి. అంటే మన 9 వాట్స్ బల్బ్ 900 లూమెన్స్ అవుట్పుట్ ఇవ్వాలన్నమాట. వస్తువుల రంగులు న్యాచురల్గా కనిపించటానికి కలర్ రెండరింగ్ ఇండెక్స్, అదేంటి CRI, అది 80 కంటే పైనే ఉండాలి. ఇక లీగల్గా మన దేశంలో మార్కెట్ చేయాలంటే BIS సర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. సరే, ఈ వ్యాపారాన్ని కేవలం ఇంట్లో కాకుండా ఏకంగా ఒక ఫ్యాక్టరీ స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తే నెలకు 1,00,000 బల్బులు ప్రొడ్యూస్ చేయడానికి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ గ్రేడ్ SMD మెషిన్స్, రీఫ్లో ఓవెన్స్, కంప్లీట్ టెస్టింగ్ సెటప్ అంతా కావాలి కదా. దానికి సుమారు 25 లక్షల నుండి 40 లక్షల దాకా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. పెద్ద స్కేల్లో వెళ్లాలనుకునేవారికి ఇదొక బేసిక్ ఎస్టిమేషన్ అన్నమాట. సో ఈ విశ్లేషణ ముగింపులో మనం ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ప్రొవోకేటివ్ క్వశ్చన్ ఉంది. అసలు లక్ష్యమేంటి? కేవలం ఇంట్లోనే ఒక 100 బల్బులు అసెంబుల్ చేసి బేసిక్ లెవెల్ వ్యాపారం చేయటమా? లేక లక్షల పెట్టుబడితో ఒక భారీ ఫ్యాక్టరీకే ప్లాన్ చేయడమా? ఏ స్కేల్లో వెళ్లాలనుకుంటున్నారో ముందుగా ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఈ కాన్సెప్ట్స్ అండ్ ఎకనామిక్స్ దానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో దాట్స్ ఇట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.